రావు రమేష్ గారు. సార్ వర్సిటాలిటీ అంటే చాలా రోల్స్ చేశారు, చాలా తమిళ సినిమాలు, జైభీమ్ లాంటి మూవీస్ చేశారు. కానీ ఇందులో ఒక లైటర్ వే చూసాం, లైటర్ వే ఎమోషన్స్ కనిపిస్తున్నాయి. కానీ మీ తాలూకు ఒక ఎమోషన్ కూడా ఉంటుందని అన్నారు. ఆ ఎమోషనల్ పార్ట్ గురించి చెప్పండి. మారుతినగర్ సుబ్రహ్మణ్యం, మజాకా ఈ 2 సినిమాలు చూస్తుంటే మీ చాయిస్ ఆఫ్ ఫిల్మ్స్ ఏంటో అర్థమవుతున్నాయి. ఫర్దర్గా కూడా ఇలాగే ఉండబోతుంది. ఫస్ట్ ఇమోషనల్ ఇప్పుడు ఎలా చెప్తామంటే స్క్రీన్ మీద చూస్తే ప్రతి వాళ్ళు చలించిపోయే సార్ ఆ ఇమోషనల్ సీన్ 2 దగ్గర ఉంటుంది. ఒకటి మెయిన్ నాకు అన్షు గారికి, నెక్స్ట్ మా రీతు గారు. అది చాలా నేను చెప్పాను ఒకటే, అది ఇప్పుడు మీకు అతిశయోక్తి అవ్వచ్చు. ప్రసన్న గారు చెప్పాను ఈయనకి, ఈ సినిమా అనుకున్న విధంగా అన్ని జనాలకు నచ్చి సక్సెస్ అయితే ఆ పర్టికులర్ సీన్ నేను రీతు గారు చేసిన ఐకానిక్ సీన్కి నిలిచిపోతుంది. ఇమోషనల్ సీన్కి దిస్ గోయింగ్ టు బి రెఫరెన్స్ అండ్ ఐకానిక్ సీన్.